ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అందుకు రూతు, నా వెంబటి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదనని, అక్కడనే పాతి పెట్టబడదన. నేను మరణం తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, రూతు తన ఆత్మీయ జీవితంలో ఎంత గొప్ప అనుభవం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప ఏదీ నన్ను వేరు చేయడానికి వీల్లేదంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, రూతు యొక్క ఆత్మీయ జీవితంలో పుట్టుకతో మోయాబీరాలు, అన్యురాలు, పరదేశస్తురాలు, మరి మోయాబు యొక్క చెడుతనంలో చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి అనుభవం. అయినప్పటికీ తన యవ్వనకాల వివాహం జరిగిన తర్వాత నయోమితో ఆత్మ సంబంధమైన దేవుని గురించి విని తను ఆత్మీయంగా ఎంతో బలపడింది. రూతు అనుభవాన్ని కనుక మనం గమనిస్తే, యేసు ప్రభుల వారిని నయోమి నమ్మిన దేవుడని నమ్మింది మొట్టమొదటి అనుభవంలో. రెండోది, ఆ లోక సంబంధమైనటువంటి ఆ మోయాబును విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించింది. యూదయ బెత్లెహేముకు వచ్చింది. మూడో అనుభవాన్ని కనుక మనము గమనిస్తే, ఎంతో ఓర్మి, విధేయత కలిగిన అనుభవం ఉంది తన జీవితంలో. విశ్వసించిన దాన్ని హత్తుకుంది. నిజంగా నయోమిని హత్తుకుందని వింటుంటాం. అక్కడ హత్తుకుంది నయోమిని కాదు, కానీ యేసుక్రీస్తు వారి నయోమి నమ్మిన దేవుని హత్తుకుంది. ఈ మూడు అనుభవాలు ఆమెను గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చాయి. మొట్టమొదటిది విశ్వసించింది, రెండవది వెంబడించింది, మూడోది హత్తుకుంది. దాని తుది ఫలితము తనకున్న ఆ విధేయత అనుభవాన్ని బట్టి యవ్వనకాలపు ఇచ్చలను విడిచిపెట్టి ఓర్మితో, విధేయతతో ఆత్మ సంబంధమైన నడక నడిచినప్పుడు యూదయ బెత్లెహేములో బోయాజు వంటి గొప్ప ధనవంతునికి భార్యగా అయ్యింది. ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నీ అనుభవం ఎంత గొప్పది. ప్రియుడా, సహోదరి, రూతు అనుభవం నీకుంటుందా? నీవు యేసుక్రీస్తును నమ్మి ఉన్నావా? ఒకవేళ ఇంకా లోకంలోనే ఏదో అల్ప విశ్వాసము, అవిశ్వాసంతోనూ కొద్దిపాటి విశ్వాసంతో వెంబడిస్తున్నావా? రక్షణ, మారు మనసు తీర్మానం నీకుందా? క్రీస్తును వెంబడిస్తున్నావా? లోకాన్ని విడిచిపెట్టావా? అంతేకాదు, హత్తుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిని? దేవునికి ఇష్టంగా జీవించగలుగుతున్నావా? దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతున్నావా? అయితే నీ వంటి ధన్యురాలు, ధన్యుడు ఇంకొకడు లేడు. దేవుడు తప్పక ఒక కాలం వచ్చినప్పుడు రూతును ఎంత గొప్పగా ఆశీర్వదించాడో అలాగూ నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ అనుభవం చాలా గొప్పది. కనుక ప్రియుడా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఇక వేరొకటి నాకు లేదంటుంది. ఈ అనుభవం గొప్పది. మనం కూడా ఈ అనుభవంలో ముందుకు కొనసాగుదాం. ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని, మెండైన దీవెనలు రూతు వలె మనం కూడా పొందుకుందాం. మొట్టమొదటి అనుభవంలో దేవుని యందు నమ్మిక ఉంచుదాం. రెండవది దేవుని సంపూర్తిగా వెంబడిద్దాం. మూడవది, దేవుని సన్నిధిని హత్తుకుందాం. నాలుగవది, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం రూతును మా మధ్యకి తీసుకొచ్చినందుకు స్తోత్రములు. మోయాబు అంటే కాళ్ళు కడుక్కునే పళ్ళెపు స్థితి. ఎంత బలహీనమైన స్థితి మోయాబీరాలు యొక్క స్థితి. అలాంటి మోయాబీరాలు యూదయ బెత్లెహేములో ఇశ్రాయేలు సంతతిలో చేర్చబడి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చి గొప్ప ఆశీర్వాదమని మెండైన దీవెనను పొందింది. తనకున్న మూడు అనుభవాలు గొప్పవి. హత్తుకునే అనుభవం, వెంబడించే అనుభవం, విశ్వసించిన అనుభవం ఎంత గొప్పది ప్రభువా.
నేడు మా దినాల్లో కూడా ఈ అనుభవం లేక పొందవలసినంత ఆశీర్వాదాన్ని పొందుకొనలేక మా కష్టాన్ని నమ్ముకున్న ఆశీర్వాదాన్ని మాత్రమే మేము పొందగలుగుతున్నాం. అందుకే ఈ ఉదయకాలం బహుశా ఋతువును మా మధ్యకి తీసుకొచ్చినందుకై స్తోత్రాలు. ప్రభా, సహాయం చేయము. ప్రభా, నన్ను మమ్మల్ని కూడా ఋతువలి ఆత్మీయంగా కడుతురండి. బలమైన ఆశీర్వాదాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మేము కూడా పొందే కృప సంఘమునకు అనుగ్రహిస్తురండి. మీ కార్యములు నూతనపరచుము. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచుము. వ్యాధిగ్రస్తులను బాగు చేయము. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించుము అయ్యా. అంతేకాదు గొప్ప కార్యములు సంఘపక్షంలో జరిగే దినమంతా మీ కృపలో బలపరుస్తారమ్మని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.